తీర్పిచ్చాక చంచలమ్మ, సింధూర ఇద్దరూ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అత్తయ్య వాళ్ళైతే చంచలమ్మ సింధూరకి ఎదురుగా వెళ్ళి సింధూరకి హారతి ఇవ్వడానికి అని చెప్పి హారతి ఇస్తూ ఉంటారు. అది చూసి చంచలమ్మ అయితే ఏంటి వీళ్ళు సింధూరకి ఎందుకు హారతి ఇస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక హారతి ఇచ్చి ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాక చంచలమ్మ అయితే సింధూరతో ఎలా అంటూ ఉంటుంది, సింధూర నువ్వు అక్కడ తీర్పు చెప్పావు కరెక్టే, బాగానే ఉంది. అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు సింధూర, నీకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా చెప్పు అని చెప్పి చంచలమ్మ సింధూరాని అడుగుతుంది. అది విన్న సింధూర అయితే నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా చెప్పాలంటే ముందు నేను నా జీవితం గురించి ఆలోచించాలి అత్తయ్య. మా అమ్మ నాన్న నేను మా అందరం కలిసి మీ దగ్గర చేతులెత్తి దండం పెట్టుకొని బ్రతికే వాళ్ళం. అలాంటి మేము మీ ఇంటి కోడలు చేసుకున్నారు. మీరు అంత గొప్పవారు మమ్మల్ని ఒక ఇంటి వారిని చేసుకున్నారు. అలాంటిది నేను నాకు తెలియకుండానే నా సౌభాగ్యాన్ని కోల్పోయాను. అదంతా మీ చేతుల్లో ఉంది అత్తమ్మ, మీ ఇష్ట ప్రకారమే. మీకు ఏది నచ్చితే అది చేస్తారు, లేదంటే లేదు అని చెప్పి సింధూర వాళ్ళ అత్తమ్మతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.